వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన వక్ఫ్ బోర్డు చట్టం సవరణ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ముందుగా జామియా మసీదు దగ్గర నుండి బయలుదేరి గాంధీ సర్కిల్ మీదుగా సోమప్ప సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి బీజేపీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులతో ముస్లింలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 1995 వక్ఫ్ యాక్ట్లో 44 సవరణలను కేంద్రం ప్రతిపాదించిందని, సవరణలు దుర్మార్గమైనవని వారు తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం తీసుకున్న నిర్ణయం రద్దు చేయాలని, లేని పక్షంలో బీజేపీకి గుణపాఠం చెబుతామని ముస్లింలు హెచ్చరించారు. प्रोग्राम होगा, कोई भी साथी रह जाए। हुकूमत से ये है, मरकजी हुकूमत से ये है कि वो बिल जो वक्फ बोर्ड का 2024 अमेंडमेंट बिल वक्फ बोर्ड का जो लाया गया है तरमीमी बिल, हम उसके खिलाफ हैं। उसके कवानीन को हम नहीं मानते, उसके तमाम अमेंडमेंट्स को हम नहीं मानते। पहले जैसा वक्फ बोर्ड के कवानून थे, वक्फ बोर्ड के कवानीन जैसे पहले थे, उसको उसी तरीके से बहाल रखा जाए। उसमें एक लफ्ज भी न तब्दील किया जाए, बल्कि ये वक्फ बोर्ड मुसलमान अपनी सरपरस्ती में चला रहे हैं। इसकी कमेटी में, वक्फ बोर्ड के काउंसिल मेंबरान में सब के सब मुसलमान रहेंगे, सब के सब मुसलमान रहेंगे। वक्फ बोर्ड में तमाम के तमाम मैनेजमेंट करने वाले मुसलमान रहेंगे। इसमें कोई भी गैर मुस्लिम को जगह नहीं होगी। हम ये डिमांड करना चाहते हैं, जैसे पहले वक्फ बोर्ड चलता था वैसा ही रखे जाए, और जिस तरीके से जो भी तावन, जो भी जायदादें ये वक्फ बोर्ड की है, हुकूमत पर फर्ज है, हुकूमत पर वाजिब है हमारे औकाफ के सारी जमीनों की हिफाजत करके मुसलमानों के हाथ में रखा जाए, ताकि मुसलमान उससे फायदा उठाएं, गरीबों को फायदा हो। ఎవరబ్బ సొమ్ము కాదు, ఆనాడు పెద్దలు భవిష్యత్ తరాల బిడ్డలకు దాతృత్వం ఇచ్చినటువంటి భూములు ఈరోజు బిల్లులో సవరణ చేసి అన్య మతస్థులు అంటే నమాజ్ చేయని వాళ్ళు, ముస్లిం పద్ధతులు తెలియని వేదాలకు ఆ భూములు అంతకంటే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం నమాజ్ చేస్తున్న ముస్లింస్ కాదని ఇతర మతస్థులకు ఆ భూములు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీకు దమ్ముందా? ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. లక్షలాది ఎకరాల మత్స్య భూములు ఆక్రమితమైనాయి, లక్షలాది క్రైస్తవ భూములు ఆక్రమితమైనాయి, లక్షలాది దేవదాయ భూములు ఆక్రమితమైనాయి. దమ్ముంటే వాటిని తీసుకొచ్చి ప్రజల సంక్షేమానికి ఉపయోగించండి. అంతేగాని ఈరోజు హిందువులు మహమ్మదుల మధ్య చిచ్చు పెట్టేందుకు ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల సవరణ బిల్లు తెచ్చి మేమేదో హిందువులకు న్యాయం చేస్తున్నాం, మేము హిందువుల్ని మేము కాపాడుతున్నామని